నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వర్మరాజు. నేను మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే సబ్జెక్టు జ్వరం గురించి. జ్వరం అంటే ఫీవర్ బాడీ టెంపరేచర్ నిమిత్తం చేస్తే ఇది మనకి హైపోథాలమస్ అనే శరీర నిర్మాణంలోనే ఉంది. అది మెదడు ముందు భాగంలో ఉంటుంది. దాని శక్తికి మించి పెరిగినా తరిగినా మనం జ్వరం వచ్చింది అంటాం అనమాట. దీనికి సాధారణ పరిస్థితులు కూడా ఉంటాయి, వాతావరణ పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయి. ఎక్కువగా ఎండలో సన్ స్ట్రోక్ తరిగిన వాళ్ళకి జ్వరం పెరుగుతుంది, దాన్ని సన్ స్ట్రోక్ ఫీవర్ అంటాం. అలా కాకుండా అతి చలిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కిందకి వస్తుంది. దీని నార్మల్ వేరియేషన్ 96 to 99 degrees Fahrenheit అంటాం. దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం మన ఇన్బిల్ట్ ఉంది. ఒక్కసారి ఇది దాటి వచ్చేస్తుంది జ్వరం. అది దానివల్ల ఎందువల్ల వస్తుంది? ఇన్ఫెక్షన్స్ వల్ల. ఇన్ఫెక్షన్స్ అంటే ఫంగల్, బ్యాక్టీరియల్ అండ్ వైరస్ ఈ వింతాలు వస్తుంది అనమాట. ఇందులో సాధారణ జ్వరం, అసాధారణ జ్వరం ఉంటాయి. అప్ టు 99, 100 దాకా వచ్చేదేమో సాధారణ జ్వరం అంటారు. 103, 104, 105 వచ్చేది అసాధారణ జ్వరం అంటారు అనమాట. ఈ అసాధారణ జ్వరం వచ్చినప్పుడు మనం ఒంటిపైన తడిగుడ్తో తుడుచుకుంటూ పారాసిటమాల్ లిక్విడ్ కానీ, లేకపోతే చిన్నపిల్లలు అయితే లిక్విడ్, పెద్దవాళ్ళు అయితే టాబ్లెట్స్ వేసుకుని కంట్రోల్ చేసుకుని 2 రోజుల్లో తగ్గకపోతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది.